హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సండే కోసం ముందుగానే ఏం వండాలని ప్రిపేర్ అవుతున్నారా? అయితే సింపుల్గా ఇలా కుక్కర్లో పులావ్ చేసేయండి. ఎక్కువ శ్రమ ఏమి పడకుండా ఈజీగా చేసుకోవచ్చు, అందరికీ నచ్చుతుంది. మరి ఎలా చేసానో చూసేద్దాం, చేయండి. బిర్యానీ స్పైసెస్, కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్లీన్ చేసుకున్న ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2-3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటితో పాటు 1 స్పూను బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. వీటిని మంచిగా మ్యారినేట్ చేస్తూ ముక్కకి ఈ స్పైసెస్ అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఒక అరగంట లేదా గంట టైం ఉంటే, అరగంటే పెట్టాలని ఏం లేదు. టైం ఉంటే ఎక్కువసేపు పెట్టుకున్నా చికెన్ పీసు మంచిగా ఉడికి స్పైసెస్ అన్నీ చక్కగా పడతాయి. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేసుకుంటున్నాను. నచ్చితే జీరా రైస్తోనైనా చేసుకోవచ్చు. ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని ముందుగా కడిగి వాటర్ పోసి నానపెట్టి పక్కన పెట్టుకున్నాను. సింపుల్గా ఈ చికెన్ పులావ్ కుక్కర్లో చేసుకుంటున్నాను కనుక కుక్కర్ పెట్టుకొని 3-4 స్పూన్స్ నూనె వేసుకొని అందులోనే 1 స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. నూనె బాగా హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ ముందుగా వేసుకున్నాను. వీటితో పాటు నిలువుగా స్లైసెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినంత వరకు కలుపుకొని, టమోటా, పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకున్నాను. గంటితో ఒకసారి కలుపుకొని టమోటా ముక్కలు మగ్గాక 2-3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకొని ఒకసారి కలిపి ఈ టమోటా ముక్కలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినాలనే క్రేవింగ్స్ వచ్చేటప్పుడు సింపుల్గా ఇలా కుక్కర్లో పులావ్ చేసుకుంటే తక్కువ శ్రమతో చికెన్ బిర్యానీ తినే ఫీల్ వస్తుంది. ఈ టమోటాలు, అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయాక కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాను. కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ కూడా కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. చికెన్ని ఒకసారి కలిపి ఈ ఆయిల్లో ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చికెను మంచిగా ఉడకడం కోసం ఇందులో ఉండే వాటర్ కూడా సపరేట్ అవుతుంది కనుక మూత పెట్టుకుందాము. సండే స్పెషల్గా ఇంట్లో వాళ్ళందరూ మెచ్చే విధంగా ఏం వండాలో తెలియకపోతే పక్కా ఇలా ట్రై చేయండి. మూత తీసుకుందాము. ఒకసారి కలుపుకొని చికెన్లో ఉండే వాటర్ ఏకం సపరేట్ అయ్యి ఇలా చికెను బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని, వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాస్మతి రైస్ వేసాక ఒకసారి మెల్లిగా కలుపుకోండి, లేదంటే రైస్ విరిగిపోయి పొడిపొల్లాడుతూ రాదు. బాస్మతి రైస్ అనే కాకుండా ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్తో కూడా ఈ చికెన్ పులావ్ బాగుంటుంది. రైస్ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఈ టైంలోనే ఒకసారి స్పైసెస్ని చూసుకొని చాలకపోతే యాడ్ చేసి లాస్ట్లో బిర్యానీ మసాలా కూడా వేసుకొని 1 గ్లాసు బాస్మతి రైస్కి నేనైతే 1 గ్లాసు ఇంకా 1/2 గ్లాస్ వాటర్ అయితే ఎప్పుడూ యాడ్ చేసుకుంటాను. నేను తీసుకునే 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్లు ఇచ్చాను. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ పులావ్ అయితే ఎంత టేస్టీగా మరియు ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. చికెన్ పులావ్ అయితే పొడిపొల్లాడుతూ చాలా బాగా వచ్చింది. ఈ చల్లని వాతావరణంలో ఎంతో సింపుల్గా చేసుకునే ఈ కుక్కర్లో పులావ్ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఏ వీడియో చేయాలో కూడా చిన్న కామెంట్ చేసేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని చిన్న సబ్స్క్రైబ్ చేస్తూ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి.